హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా నా ఫ్యామిలీనే. ఇవాళ పండగ కదా, గణేష్ పండగ కాబట్టి పూజ సామాన్లు కడుక్కుంటున్నాను. దీపాలు, ప్లేట్లు అవన్నీ కడుక్కోవాలి కదా, పూజ చేసుకోవడానికి అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నెక్స్ట్ పత్రి తీయడానికి వెళ్తున్నాను ఇంకా బయటికి. ఇది మా ఇంటి దగ్గర. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా పత్రి కోసము. ఇంకా గేట్ బంద్ చేసి ఇక వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు గేట్ అనేది బంద్ చేశాను. ఇంకా మా ఇంటి నుంచి కొంచెమే దూరం అన్నట్టు, ఓన్లీ 10 minutes వాక్. నేను వెళ్తున్నాను పత్రి దగ్గరికి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో మా రోడ్డు పైన పత్రి చూసారా ఎంతమంది అమ్ముతున్నారో. అయితే ఈ తాత దగ్గర కొందామని నేను చూస్తున్నాను. ఎంత అని అడిగితే ఎంత అన్నాడంటే 50 rupees అన్నాడు. ఒక 10 rupees తగ్గిమని చెప్పాను, తగ్గలేడు. తీసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ గణేశుని ఇట్లా మీరు చూస్తారని అట్లా చూపిస్తున్నాను మీకు. ఇక ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను దేవునికి నైవేద్యం చేసుకోవాలి కదా. కొద్దిగా నేనైతే పులిహోర చేశాను, నిమ్మకాయ పులిహోర అనేది దేవునికి. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాక వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఏంటంటే ఏం చేస్తాము, ఇప్పుడు పోపు వేసుకుంటాం అన్నట్టు. ఆవాలు, ఇంకా జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందుకని జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మినపప్పు వేసుకున్నాను. మినపప్పు తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకోవాలన్నట్టు. కొంచెం ఎక్కువ వేసుకుంటే పులిహోరలో బాగుంటుంది పల్లీలు అనేది. ఇప్పుడు నేను ఇంకా శనగపప్పు, ఇది కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి, వేగాలి. పోపులో పచ్చిమిర్చి కూడా వేగితే బాగుంటుంది కదా, పులిహోర సూపర్ ఉంటుంది కాబట్టి అట్లా అన్నట్టు. ఇప్పుడు కొంచెం అంత కరివేపాకు వేస్తే బెటర్. కొంచెం ఎందుకు, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది పులిహోర. అట్లా అని కలుపుతూ ఉన్నారు. కొంచెం వేగాలి కదా పులిహోర, అట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉంటే బాగుంటుంది. రైస్ చల్లారపెట్టి ఉప్పేసి కలపాలి. అట్లా కలుపుతూ ఉండి విడదీయాలన్నట్టు రైస్ని. నెక్స్ట్ పోపు అంతా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్లో వేసుకోండి అట్లా కలపాలన్నట్టు. ఇది నిమ్మకాయ పులిహోర అనేది. ఇది నిమ్మకాయ పిండేటప్పుడు ఆ వీడియో క్లిప్ పెట్టలేదండి, సారీ. అట్లా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. నిమ్మకాయ వేసిన తర్వాత అది నిమ్మకాయ పులిహోర రెడీ. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం వినాయకుడిని కూర్చోబెట్టుకోవాలి కదా పీట పైన. పత్రి అంతా తెచ్చాను కదా నేను. ఆ పత్రి మొత్తం కలిసి చూస్తున్నా. ఇంకా మొత్తం తీయాలి కదా, బట్టలు ఏమేమి ఉన్నాయి పత్రి అంతా తీసి చెకప్ చేసుకుంటున్నారు. ఇదంతా పత్రి అన్నట్టు. ఇది 50 rupees. చాలానే వచ్చింది కదా. ఇప్పుడు నేను అన్నది పత్రి అనేది డెకరేషన్ చేసుకుంటున్నాను. అదంతా ఇక దేవుని కూర్చోబెట్టుకున్నాను. దేవుని కూర్చోబెట్టుకోవాలంటే బియ్యం, 1 కప్పు బియ్యం వేసి కూర్చోబెట్టుకోవాలన్నట్టు వినాయకుడిని. పత్రి ఇంకా దేవుడు, ఇది ఓవరాల్ లుక్ అన్నట్టు. ఒకసారి అట్లా చూపిద్దామని చూపిస్తున్నాను అట్లా. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి కదా అని చూస్తున్నాను. ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను చూసారా శారీ కట్టుకున్నాను. శారీలో నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఇక పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా అక్కడ అగరబత్తులు పెట్టేసాను. అగరబత్తులకి ఇంకా నేను దీపం పెట్టి దీపం ముట్టి కొబ్బరికాయ కొట్టే ముందు దండం పెట్టుకోవాలి. నా కోరిక తీర్చండి తండ్రి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కోరికలు ఉంటాయి కదా, అవి కూడా తీర్చండి అని మొక్కుతున్నాను. మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను స్వామిని. పూజ అయిపోయింది. దేవునికి పులిహోర ఇంకా ఉండ్రాల పాయసం కూడా పెట్టాము. ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది, సారీ. ఇప్పుడు నేను మా మమ్మీ కలిసి ఉండ్రాల పాయసం, పులిహోర, ప్రసాదం అనేది తింటున్నాము. అట్లా తింటూ ఎంత బాగుంది కదా అని అలా అనుకుంటాం నేను మా మమ్మీ కలిసి. మీరు ఎలా జరుపుకున్నారు పండగ? మా ఇంటి పక్కన గణేశుని పెట్టారు, ఆడికి వెళ్తున్నాను నేను. ఇక్కడ అందరు కూర్చున్నారు పూజలో. నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు
జాయిన్ అవుతున్నాను పూజలో కూర్చోవడానికి. ఇది మా గల్లి గణపయ్య. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు మేము కలిసి కూర్చున్నాము కదా, అట్లా పూజలు చూస్తున్నాం మేము. పూజ చేస్తున్నారు కదా, అలా చూస్తూ ఉన్నాము ఆంటీ వాళ్ళు కలిసి నేను. అలా చూస్తూ దండం పెట్టుకుంటాం స్వామిని. దండం పెట్టుకున్న తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళేసి అక్షంతలు తీసుకొని దేవుని కట్ట వేసి నేను దండం పెట్టుకుంటున్నాను. నా కోరిక అందరి కోరికలు తీర్చండి స్వామి అని దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకోవాలని అక్కడికి వెళ్ళాను నేను. ఇస్తున్నారు ఇక తీర్థము. అది తాగిన తర్వాత ఇక ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా ఆయన ఇంకా వేసుకున్న ప్రసాదం పులిహోర ప్రసాదం అన్నట్టు. నా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ వస్తుంది. నా వీడియోస్ మీ దాకా వస్తాయి.